హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు మనం చికెన్ కేఎఫ్సి స్టైల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్, కారం, ఉప్పు, కార్న్ఫ్లోర్, గరం మసాలా, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, బ్రెడ్ క్రమ్స్. చికెన్ అనేది ముందుగానే వాష్ చేసి పెట్టుకోవాలండి. సోయా సాస్, వెనిగర్, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ అయితే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఎగ్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి, బ్రేక్ చేసి. సో మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి ఎగ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ కేజీ అలా అయితే ఒక 2 eggs సరిపోతుందండి. అంతకు మించి ఎక్కువ అయితే మాత్రం మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి ఎగ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఎగ్ అనేది మనం బ్రేక్ చేసి వేసాం కదా, సో అదంతా చికెన్కి బాగా పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్, గరం మసాలా అనేది కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది లైట్గా ఉంటే సరిపోదు అనుకుంటుంది. సో మీ టేస్ట్ తగినట్టు మసాలా ఇది యాడ్ చేసుకోండి. సో ధనియా పౌడర్, నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నియర్లీ ఒక 5 టీ స్పూన్స్, చిన్న స్పూన్ చూసారుగా, సో ఆ స్పూన్స్తో ఒక 5 to 6 స్పూన్స్ దాకా వేసామండి. అంటే ఏదైనా మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టే ఉంటుంది. సో కారం కూడా కొంతమంది ఎక్కువ స్పైసీగా తింటారు, కొంతమంది తక్కువ స్పైసీగా తింటారు. సో మీ స్పైస్ లెవెల్ బట్టి కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకొని ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని మనం పక్కన ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది. సో ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీ తీసుకున్న క్వాంటిటీ బట్టేనండి, ఇందులో మనం వేసుకునేదంతా మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి అనేది ఉంటుంది. సో సోయా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి. చిన్నది యాడ్ చేసుకోండి సోయా సాస్, ఎందుకంటే కొంచెం సాల్టీగా ఉంటుంది. ఆల్రెడీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి. సో నెక్స్ట్ వెనిగర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాం కదా, ఆ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా క్రష్ చేసి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంతమంది రస్కులు ఉంటాయి కదా, బ్రిటానియా రస్క్, సో వాటిని కూడా పౌడర్లా చేసి తీసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం లైట్గా బియ్యం పిండి అనేది యాడ్ చేస్తున్నాము. ఒక 2 స్పూన్స్ అంతే. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. సో మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్లో బాగా డిప్ చేసుకొని అదంతా కోట్ అయ్యేలాగా, మొత్తం పీస్కి కోట్ అయ్యేలా డిప్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని 2 times అనేవి చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ టైమే కొంచెం బాగా ఒత్తుగా మొత్తం క్రమ్స్ అన్నీ పట్టేలాగా పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అన్నీ డిప్ చేసుకొని ఆయిల్లో అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. కేఎఫ్సి అంత రాకపోయినా దగ్గరగా ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో మనం ఇలా ఇంట్లోనే హెల్తీగా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ కింద ఈవినింగ్ టైము, మనం సండేస్ ఫ్యామిలీ అంతా ఉంటాం కాబట్టి ఆ టైంలో ఇలా సింపుల్గా ఒక చికెన్తో ఈ విధంగా రెసిపీ అనేది ప్రిపేర్ చేసి పెడితే ఈజీగా ఎంజాయ్ చేస్తారు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్